మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం కటింగ్ చేయాలనుకుంటున్నారా? ఇలా అయితే సెట్ చేసుకోండి. చూడండి నడుం లూజ్ కూడా కరెక్ట్గా ఎలా వచ్చేసిందో ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని స్టిచ్ చేయాలనుకుంటున్నారా? అయితే కటింగ్ అయితే చూడండి బ్లౌజ్ ఎలా కటింగ్ చేశానో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి ప్లస్ గుర్తు కానీ హ్యాండ్స్ మనం లెంత్ ఎంత అనేది మన కొలతలు మీకు ఎవరికి బిగినర్స్కి కూడా కొలతలు తెలియలేదనుకోండి, మీ బ్లౌజ్ మీరు కుట్టుకున్నా కూడా మెజర్మెంట్ ప్రకారం ఇలా అయితే కటింగ్ చేసేసుకోండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజు. హ్యాండ్స్ లెంత్ కానీ బ్లౌజ్ లెంత్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియో అయితే చూడండి. బిగినర్స్కి బాగా యూస్ఫుల్ అవుతుంది వీడియో. నెక్ కానీ ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి బ్లౌజు. ఇలా కటింగ్ చేసుకోవడం వలన ఉక్స్ పట్టి లెంత్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇలా మిస్ చేయకుండా చూడండి. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా ఇన్విజిబుల్గా వేసాను పైపింగ్. కొత్త వారికి పైపింగ్ రాకపోయినా కూడా ఇన్విజిబుల్ పైపింగ్ ఒక కామెంట్ అయితే తెలియజేయండి. నేనైతే మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను అన్నమాట కొత్త వారి కోసం. ఇలా ఇన్విజిబుల్గా అంతా కుట్టానమాట. కుట్టింది చూపించలేదు, కటింగ్ అయితే చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఓపెన్స్ అటు సైడ్ క్లోజ్ మన వైపు పెట్టేసుకుంటాం కదా. ఈ ఎగుడు దిగుడు ఉన్న క్లాత్ అయితే నేను ముందే కట్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఎగుడు దిగుడు ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అయితే నేను పైకి గీసాను ఖర్చు కోసం. ఓకేనా? ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం కుట్టమన్నారు అనమాట. నేను చూడండి బ్రాడ్ గల్లా వచ్చేసింది. నాడలు అయితే పెట్టాను అనమాట. ఇలానే పెట్టమన్నారు గల్లా కరెక్ట్గా. ఇలా అయితే నేను పైపింగ్ అయితే వేసేస్తున్నా, గోల్డ్ కలర్ పైపింగ్. ఇలా పట్టు శారీ మీద క్లాత్ అనమాట. ఇలా అంతా మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసేసి కరెక్ట్గా ఇప్పుడు చెస్ట్ లూజ్ ఇలా అయినా తెలుసుకోవచ్చు. మనం ఉక్స్ పట్టించాను, నేను చాలాసార్లు అయితే చూపించాను ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు 18 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. ఈ 18 ఇంచెస్ను ఇలా ఫోల్డ్ చేస్తే 9 ఇంచెస్ వస్తుంది కదా. డబుల్ ఫోల్డింగ్ మీద 18 అంటే మొత్తం 36 సైజ్ బ్లౌజ్ అనమాట. ఇది మొత్తం మీద 36. ఇప్పుడు చూడండి ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు నడుం లూజ్ కొలుసుకోవాలి. మన కాజా పట్టి ఉంటుంది కదా, కాజా పట్టి వదిలేసి కొలుసుకోవాలన్నమాట. నాకు 30.5 ఇంచ్ వచ్చిందనమాట. ఈ 30.5 ఇంచును 4తో అయినా డివైడ్ చేసేసుకోవచ్చు. అలా కాకుండా ఇలా ఫోల్డ్ చేసేసి ఫస్ట్ ఫోల్డింగ్ మీద చేస్తే మనకు 15 ఒక 2 లైన్స్ అలాగ వచ్చేస్తుంది. ఈ 15 2 లైన్స్ని మళ్ళీ ఫోల్డ్ చేస్తే 7.5కు 1 లైన్ 2 లైన్స్ వచ్చేస్తుంది అనమాట. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను 7.5కు 1 లైన్ అయితే మార్కింగ్ వేసేస్తున్నా. అంటే ఫోల్డింగ్ నుంచి చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, బాగా అర్థమవుతుంది. బ్లౌజ్ ఎలా మనము ₹1 ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఎలా కట్ చేసుకునేది. 1 ఇంచ్ డాట్స్ కోసం 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాను కదా. ఇప్పుడు 7.5కి 1 లైన్ అలా వచ్చిందనమాట. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 36 సైజ్ అనమాట. 36 అంటే మనకు 4తో డివైడ్ చేసేసుకుంటే 9 ఇంచెస్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనకు నడుము లూజ్ వచ్చేసింది, చెస్ట్ పార్ట్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని లెంత్ చూసుకోవాలి. లెంత్ చూసుకోవాలంటే షోల్డర్ నుంచి బ్యాక్ పార్ట్ డాట్ ఉంటుంది కదా, అలా కొంచెం లాగినట్టు పట్టేసుకొని అయినా చూసుకోవచ్చు. ఇలా ఖర్చు వదిలేసి పైన ఖర్చు కింద ఖర్చు వదిలేసి మనం చూసుకున్నా కూడా లెంత్ ఇలా బ్లౌజ్ని పట్టి కూడా బ్యాక్ పార్ట్ నుంచి కూడా చూసుకోవచ్చు. లెంత్ నాకు 14 ఇంచ్ అయితే వచ్చింది. 14 ఇంచెస్కి 1 యాడ్ చేసేసుకుంటే 15 ఇంచెస్ అనమాట. ఇప్పుడు నెక్ కూడా చూసుకోండి. నెక్ లెంత్ కూడా తెలిసిపోతుంది. ఈ ఫోల్డింగ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ నుంచి ఇలా పైకి కరెక్ట్ ఒక మార్కింగ్, 1/2 ఇంచ్ ఒక మార్కింగ్ వేసేసుకుంటే మనకు నెక్ విడ్త్ కూడా అవసరం లేదు. ఇలా కింది నుంచి చంక దగ్గరికి ఒక మార్కింగ్, పైకి ఒక మార్కింగ్ ఖర్చు కోసం కంపల్సరీ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే హ్యాండ్ డౌన్ కూడా మనకు తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం ఎంత వచ్చింది, 14 అంటే 1 యాడ్ చేసేసుకుంటే మొత్తం మీద 15 ఇంచెస్ మనకు బ్లౌజ్ లెంత్ రావాలి. కుట్టేటప్పటికి 14 ఇంచెస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలా ఒక లైన్ వేసేసుకొని ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఒక లైన్ కూడా డ్రా చేసేసుకోవాలి, మనకు ఖర్చు కోసం కావాలి కదా. ఇప్పుడు లెంత్ వచ్చేసింది, నడుము లూజ్ వచ్చేసింది, చెస్ట్ లూజ్ కూడా కొలుసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ కూడా సేమ్ ఇదే విడత పెట్టమన్నారు. అందుకనేసి ఇలా కరెక్ట్
కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకొని చూడండి ఖర్చు వదులుకొని పెట్టేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఖర్చు వదిలేసుకొని పెట్టేసుకున్నాం కదా, ఎందుకంటే మనం బ్లౌజ్ కుట్టేసరికి ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది. అందుకోసం కింద కూడా మనము కింద పార్ట్లో కూడా ఖర్చు వదిలేసి పెట్టాను చూడండి, అది గుర్తుపెట్టుకోండి. షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్, ఇక్కడ కూడా అంతే, గల్లా కోసం ఒక ఖర్చు కోసం ఇలా మార్కింగ్ వేసేసుకున్నాం అనుకోండి. ఇది నెక్ కూడా సేమ్ ఇలానే బ్రాడ్ షేప్ ఉంది కదా, సేమ్ ఇలానే. మనకంటే బిగినర్స్కి బ్రాడ్ షేప్ పెట్టాలంటే ఇలా గీసుకుంటే బెటర్ అనమాట. అంటే మెజర్మెంట్ బ్లౌజు ఇలా పర్చేసుకొని మనము ఇలా తీసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది నెక్, మనకు అటు ఇటు రాకుండా. ఇలా గీసేసుకున్నాం కదా నెక్. ఇప్పుడు చూడండి షోల్డర్ ఎంత వచ్చింది, ఇప్పుడు నెక్ కూడా ఎంత వచ్చింది అని మనకు కరెక్ట్ తెలిసిపోతుంది. మళ్ళీ మనం పెట్టాల్సిన అవసరమే లేదు, మనకు మెజర్మెంట్ ప్రకారం కాబట్టి. ఒక 2.5 వచ్చిందనమాట, 2.5 ఖర్చులతో సహా. ఇక్కడ మొత్తం 5.5 అయితే వచ్చింది. 36 కరెక్ట్గా అయితే సరిపోతుంది. మెజర్మెంట్ ప్రకారము మనము డ్రా చేసిన ప్రకారం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది మనము ఇక్కడ నుంచి 5.5కి ఒక మార్కింగ్ వేసేసుకొని దీన్ని ఒక ఎల్ షేప్లో గీసేసుకుంటే మనకు డౌన్ కూడా ఆల్రెడీ కొలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చూడండి మనం గీసాం కదా, ఇక్కడ కింది నుంచి చంక లెంత్ కూడా గీసాం కదా, ఇలా మార్కింగ్ వేసిన ప్రకారం ఒక ఎల్ షేప్లో ఇలా లైను డ్రా చేసుకునేది ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడికి ఓకేనా. ఇప్పుడు మనకు ఫోల్డింగ్ నుంచి చెస్ట్ లూజ్ కూడా చూడండి, మనం మార్కింగ్ అయితే ఎక్కడికి పెట్టామో సేమ్ అదే ఇక్కడికి వచ్చేసింది కదా, 9 ఇంచెస్ కరెక్ట్గా వచ్చేసింది. 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే కంపల్సరీ తీసేసుకున్నాను నేను. ఒక 1.5 అయినా తీసుకోవచ్చు, 2 ఇంచెస్ అయినా మీ ఇష్టం అది. 2 ఇంచెస్ అయితే నేను తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ చూడండి ఎంత వచ్చింది, ఒక 6 ఇంచెస్ అయితే వచ్చిందనమాట నాకు చంక డౌను. ఇప్పుడు నేనైతే 1.5 అయితే పెడుతూ ఉన్నా. ఇక్కడ 1.5 అయితే తీసుకున్నా, 1.5 తీసుకోవచ్చు, ఇంకా 1.5 అయితే తీసుకున్నా నేను. ఇలా రౌండ్ షేప్ గీసేసుకోవాలి రౌండ్గా. ఇలా కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్, లేకపోతే హ్యాండ్ తోటైనా తీసేసుకోవచ్చు. మనమైతే ఎక్కడైతే ఫిట్టింగ్ ఉంటుంది కదా అక్కడికి. ఇప్పుడు చూడండి ఇక్కడ హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చింది. ఇక్కడ నాకు హ్యాండ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ వచ్చింది ఫ్రెండ్స్. కొలిచేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి కొలవండి హ్యాండ్ రౌండ్. ఇలా 8 ఇంచెస్ వచ్చింది కదా, ఈ 8 ఇంచెస్ స్టార్టింగ్ నుంచి కొలుసుకోవాలన్నమాట. అంటే బాడీని బట్టి హ్యాండ్ రౌండ్ ఉంటుంది, 8.5 ఉంటుంది, 8 ఇంచెస్ ఉంటుంది, 7.5 కూడా ఉంటుందండి. అంటే హ్యాండ్ రౌండ్ మనిషి బాడీని బట్టి ఉంటుంది అనమాట. మీకు ఎంత ఉంటే అంత పెట్టేసుకోవాలి ఓకేనా. ఇలా ఈ మూటు నుంచి ఇలా తీసుకున్నాం కదా, అంటే 1.5 అయితే తీసుకున్నా, 1.5 కూడా వచ్చేస్తుంది. నేను 1.5 అయితే తీసేసుకున్నా. ఇలా బ్లౌజ్ని బట్టి కూడా మనము ఖర్చు వదిలేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా చూసుకోండి, ఎందుకంటే ఖర్చు వదిలేసి నేను ఖర్చులతో సహా పెట్టేశాను కదా, ముంగటి నుంచి ఇలా ఖర్చు వదిలేసి మన కుట్టు వచ్చేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది కదా. ఇలా కూడా మీకు డౌట్ ఉందనుకోండి, ఒక్కసారి క్లియర్ అవుతుంది అనమాట మనం ఇలా చెక్ చేసుకోవడం వలన. ఎందుకంటే నేను ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే బిగినర్స్ కోసం అండి. మనం ఇంట్లో ఉండి కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, మన బ్లౌజులు మనం కుట్టుకున్నా కూడా సేవ్ చేసుకోవచ్చు కదా మనీ. ఇలా ఇలా డ్రా చేసుకోవాలి, అంటే ఖర్చు లోపలికి పెట్టేసుకోవాలి కదా. ఇప్పుడు మనకు నెక్ వెడల్పు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా ఫిట్టింగ్ నుంచి చెక్ చేసుకుంటే చూడండి కరెక్ట్గా అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మనము మార్కింగ్ వేసిన ప్రకారానికి ఇలా చెక్ చేసుకోవడం వలన కొంచెం చూడండి, ఇలా ఖర్చు కోసం కంపల్సరీగా మనం అలాగే కుట్టామనుకోండి అతలికి వెళ్ళిపోతుంది. బ్యాక్ డాట్స్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఫిట్టింగ్ వరకు ఇలా ఒక మనం ఎంత ఉంది డాట్ అంటే మ్యాక్సిమం 4.5 పెట్టేసుకోవాలి. 4 అయితే వచ్చింది కదా, 1/2 ఇంచ్ ఖర్చు కోసం 4.5 తీసేసుకున్న లెంత్. ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకొని డాట్ కోసం ఇలా డ్రా చేసేసుకుంటా. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం ఇక్కడ క్రాస్ తీసుకోవాలి. ఇలా ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు కటింగ్ అయితే చేసేద్దాము. మనం ఎక్కడైతే మార్కింగ్ వేసామో మార్కింగ్ ప్రకారము కట్ చేసుకునేది ఉంటుంది ఓకేనా. ఇలా
ఇలా కటింగ్ ఇచ్చేసి కొంచెం ఇక్కడ ఒక 2 లైన్స్ ఇలాగా క్రాస్గా అయితే తీసేసుకున్నా. ఎక్కువ తీయద్దు ఫ్రెండ్స్, ఒక 2 ఇంచెస్ లాగా తీసేసుకొని ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలాగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మొత్తం బ్లౌజు ఇక్కడ క్రాస్ తీసేసుకోండి. చిన్న కట్స్ అయితే ఇచ్చుకోవాలి ఫిట్టింగ్ దగ్గర. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ కూడా చూడండి, ఒక ఫోల్డింగ్ అయితే ఇచ్చాం కదా, ఇక్కడ చూడండి ఓపెన్ సైడ్ క్లోజ్ మన వైపు పెట్టేసుకోవాలి. మొత్తం ఫోల్డ్ అయితే చేయలేదు. ఎందుకు ఫోల్డ్ చేయలేదంటే మనం ఒక్క సైడ్ కుట్టేది ఉంటుంది అనమాట. ఇప్పుడు 4 ఫోల్డింగ్ సమానంగా మర్చామనుకోండి, 4 సైడ్స్ మనము వేసేది ఉంటుంది, క్లాత్ కుట్టేది ఉంటుంది అనమాట. అంటే జాయింట్స్ పడతాయి. అందుకని నేను ఒక్క సైడ్ జాయింట్ పడేటట్టు ఇలా హ్యాండ్స్ సెట్ చేశాను అనమాట. ఎగుడు దిగుడు ఉంటుంది కదా, ఒక సైడ్ ఇలా లైన్ వేసేసుకొని ఎగుడు దిగుడు క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో కూడా సేమ్ ఇంతే కట్ చేసుకునేది ఉంటుంది అనమాట. ఇలా ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా, 1/2 ఇంచ్ అయినా ఇలా హ్యాండ్ని పరిచేసి మనం మెజర్మెంట్ ప్రకారమే కట్ చేస్తున్నాం కాబట్టి మొత్తం మెజర్మెంట్ ప్రకారమే చూస్తున్నాం. మీకు ఏం రాని వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట. ఇలా పరిచేసుకున్నాం కదా, కరెక్ట్గా బ్యాక్ పార్ట్ పైకి వచ్చేటట్టు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ ఇప్పుడు కుట్టు దగ్గర ఒకటి, ఖర్చుకు ఒక 1/2 ఇంచ్ కరెక్ట్గా తీసుకోవాలి. మెయిన్ కుట్టు దగ్గర ఇక్కడికి ఇవేమైతే కరెక్ట్గా తీసుకోవాలి. మన కుట్టు దగ్గర ఒకటి, ఖర్చు కోసం పైకి. ఓకేనా, ఇలా తీసేసుకోవాలి. హ్యాండ్ డౌన్ కూడా మనం ఎంత పెట్టుకోవాలనేది కూడా మనకు కరెక్ట్గా సరిపోతుంది. మనకంటే ఏంటంటే మెజర్మెంట్ ప్రకారం కాబట్టి లెంత్ ఎక్కువ ఉన్నా కూడా ఒక్కోసారి 3.5 వస్తుంది, 3 ఇంచెస్ 3.5 కూడా వచ్చేస్తుంది. హ్యాండ్ రౌండ్ బట్టి మనకు డౌన్ కూడా మారుతూ ఉంటుంది. హ్యాండ్ రౌండ్ ఎక్కువ ఉంటే డౌన్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటే తక్కువ వచ్చేస్తుంది అనమాట. ఇలా పెట్టేసుకున్నాం కదా. లూజు ఇక్కడ చూడండి, లెంత్ వచ్చేసి దాదాపు నాకు 11 ఇంచెస్ వరకు అయితే వచ్చింది ఖర్చులతో సహా. ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ అదే కొలత ఇక్కడికి మార్కింగ్ వేసేసుకోవాలి. 2-3 సార్లు మార్కింగ్ వేసేసుకుంటే మనకు ఒకే లెవెల్ వచ్చేస్తుంది, అటు ఇటు పోకుండా. ఇప్పుడు ఒక లైన్ గీసేసుకుంటే సరిపోతుంది అనమాట. స్కేల్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ వచ్చిందనమాట. 3 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇలా డ్రా చేసాం కదా, ఇప్పుడు హ్యాండ్ రౌండ్ అయితే తీసేసుకునేది ఉంటుంది. ఈ హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చింది, 8 ఇంచెస్ వచ్చింది కదా. ఒక 2 లైన్స్ అలా తగ్గించినాయి కాదు, 8 ఇంచెస్ అయితే నేను పెడుతున్నా. ఇలాగా ఇలా చూడండి, కొంచెం ఒక 1 లైన్ 2 లైన్స్ ఇలా వచ్చింది కదా. దీన్ని ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ ఒక 2 ఇంచెస్ దగ్గర 2 ఇంచెస్ నుంచి ఒక 2 లైన్స్ కిందికి కరువు తీసుకోవాలన్నమాట. ఇలాగా ఓకేనా. ఇలా తీసుకుంటే మనకు పర్ఫెక్ట్ హ్యాండ్ రౌండ్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఎక్కడైతే ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకొని ఇక 2 ఇంచెస్ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కరువులాగా తీసేసుకోవాలన్నమాట. ఈజీగా చూడండి, మనం 2 లైన్ ఎక్కడికైతే తీసుకున్నామో కిందికి ఇలా కరువు తీసేసుకోవాలి. ఇలా ఈజీగా డ్రా చేసేసుకోవచ్చు అనమాట. బిగినర్స్ కూడా చూడండి, ఇలా 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకుంటాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచెస్ తీసుకున్నా నేను. ఇక్కడ మనకు జాయింట్స్ అవసరం లేదు, ఇక్కడి వరకు అయితే వచ్చింది కదా. ఇక్కడ జాయింట్స్ అయితే ఒక సైడ్ జాయింట్స్ వచ్చేస్తాయి. ఓకేనా, ఇలా డ్రా చేసేసుకోవాలి 2 ఇంచెస్. చూడండి, ఇలా బ్యాక్ పార్ట్ పెట్టి చూసుకున్నా కూడా మనకు ఈ ఖర్చుకి మనం వేసే ఫిట్టింగ్కి కరెక్ట్గా సరిపోవాలన్నమాట. చూడండి, ఇలా 1/2 ఇంచ్ మనం ఖర్చు కోసం తీసుకుంటాం కదా, పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. ఇలా చెక్ చేసుకోండి బిగినర్స్. బాగా మీకు ఒక్క రోజులోనే ఇది నేర్చేసుకోవచ్చు అనమాట. ఇలా డ్రా చేసినామంటే మనం కటింగ్ అయితే చేసేసుకునేది ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసాం కదా, ఇప్పుడు మనకు లూజ్ ఎంత వచ్చిందంటే ఇక 5కు 2 లైన్స్ అలాగ వచ్చింది లూజు. ఇదేమో 11 ఇంచెస్ లెంత్ అనమాట, 5కు 2 లైన్స్ లూజు, 8 ఇంచెస్ హ్యాండ్ రౌండ్. నేనైతే ఇది లోతు తీయలేదు ఫ్రెండ్స్, అది ఒక్కటి మిస్ అయిందనమాట. ప్రీవియస్ వీడియోలో చాలా వీడియోస్ అయితే నేను ఓన్లీ హ్యాండ్స్ వరకు అయితే కటింగ్ చేశాను. అక్కడ లోతు ఎలా తీసేది, ఫ్రంట్ లోతు అనేది మీరు ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. ఓకేనా, ఇలా
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని చేసుకొని క్రాస్ కటింగ్ అయితే క్రాస్, స్ట్రైట్ అయితే స్ట్రైట్ పెట్టేసుకోవాలి. నేను క్రాసే కాబట్టి క్రాస్ పెట్టాను. ఇలా మొత్తం డ్రా చేసేసుకోవాలి. మీకు నేను చెప్పే విధానం నచ్చిందనుకోండి, ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే మామూలుగా వాచ్ అవర్స్ అయితే బాగా వచ్చేస్తున్నాయి, చూస్తున్నారు వ్యూవర్స్, కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలా రోలర్ తోటి ఇలా గీసేసుకుంటే మనకు ఈ మార్కింగ్ పడిపోతుంది. మార్కింగ్ మీద ఒక లైన్ డ్రా చేసేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసేసుకోవాలి. మనకు రోలర్ ఇలా అన్నప్పుడు మనకు పడిపోతుందండి. క్లాత్ కొంచెం జూమ్ చేసి వచ్చినా మీకు తెలుస్తుంది. ఇలా అంతా లైన్ గీసేసుకోవాలి పర్ఫెక్ట్గా. ఇలా గీసేసిన తర్వాత ఒక 2 ఇంచెస్ అయితే నా మెథడ్లో నేను 2 ఇంచెస్ లెస్ చేస్తాను బ్యాక్ పార్ట్ని. ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. 2 ఇంచెస్ చేశాను అనమాట మైనస్. ఇక్కడ గల్లాకి ఇలా పైకే వచ్చేస్తుంది కదా, ఇలా డ్రా చేసుకొని మనము మళ్ళీ ఇలా మోటు లైన్ గీసేసుకోవాలి. గీసేసిన తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచు ఇలా చూడండి, 1 ఇంచ్ వరకు ఇలా తీసేసుకొని 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలన్నమాట. నేనైతే టేప్ పెట్టలేదు, 1/2 ఇంచ్ అయితే ఇలా గీసాను అనమాట. ఫ్రంట్ లోతు కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు నాకైతే 6.5 వచ్చింది. ఇలా చూసుకోండి, మీకు లెంత్ ఎంత ఉండేది తెలుస్తుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ ఈ 6.5 ఇలా ఖర్చు కోసం మనము డ్రా చేసేసుకోవాలి. ఈ ఖర్చు పైనుంచి తీసుకోండి 6.5. మనకి ఇక్కడ మైనస్ అవుతుంది, అక్కడ సరిపోతుంది అనమాట. ఇప్పుడు మెయిన్ డాట్ అనమాట, ఖర్చు వదిలేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ ఖర్చు వదిలి ఇక్కడ చూసుకోండి, ఖర్చు కూడా పైకే వచ్చేసింది అనమాట. పైకి వచ్చిందని టెన్షన్ ఏం పడద్దు, ఓకేనా. ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసేసుకొని ఫ్రంట్ ఇక్కడ ఒక 1/2 ఇంచు కిందికి వదిలేసి డాట్ కోసం, మిడిల్ డాట్ కోసం కింద షేప్ పట్టి ఉంటుంది కదా, షేప్ పట్టి ఖర్చు ఇలా ఖర్చు కోసం తీసేసుకుంటాం కదా. ఈ ఖర్చు వదిలేసిన తర్వాత ఒక 1/2 ఇంచు మనము ఫ్రంట్ డాట్ కోసం వేస్తాం కదా, అలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలా మెజర్మెంట్ తీసుకొని ఖర్చు వదలండి, ఖర్చు వదిలేసి ఇలా పెట్టేసుకోండి పర్ఫెక్ట్గా. ఇలా మొత్తం అంతా సర్దుకున్న తర్వాతనే మనం డ్రా చేసేది ఉంటుంది. అటు ఇటు వెళ్ళకుండా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేది ఉంటుంది. తీసిన తర్వాత కొంచెం ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇదేంటంటే లోపలికే ఉంది కాబట్టి రౌండ్ షేప్ వచ్చేసింది. కొంతమంది బ్రాడ్గానే వేస్తారు కదా, వాళ్ళకి ఇష్టం కాబట్టి బ్రాడ్గానే ఉందన్నమాట ఫ్రంట్ పార్ట్. ఇలా అంటే మెయిన్ ఖర్చుకు. కాకపోతే ఇంకొంచెం మీరు రాలేదు, షేప్ సరిగ్గా రాలేదనుకుంటే స్కేల్ యూజ్ చేసేసుకొని ఇలా రౌండ్ ఇలా చూడండి బ్రాడ్గా రావాలన్నమాట. ఇలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నా, ఎందుకంటే మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి గ్యాప్ రాకుండా ఉండాలంటే ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కింగ్ నుంచి 2.5, ఇక్కడ నుంచి 2.5 తీసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మీడియం సైజ్ కిందకి వస్తుంది కదా బ్లౌజు. ఇక్కడ నుంచి చూడండి మిడిల్లా అంటే 3/4 వరకు వస్తుంది మిడిల్ పాయింట్. ఇక్కడ 2.5కి తక్కువనే ఉందన్నమాట డాట్. ఇది ఇలా కలిపేసేసుకోవాలన్నమాట. ఇలా చూడండి 2.5 తక్కువే ఉంది మెయిన్ డాట్. కింది నుంచి 2 ఇంచెస్ తీసుకొని ఇక్కడ 2.5 తీసేసుకున్నా. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 4th డాట్ కూడా ఉందన్నమాట బ్లౌజ్కి. నేను 4th డాట్ కింది నుంచి ఒక 2.5 పెట్టేసుకొని ఇలా మనకి మిడిల్లో ఒకే విడ్త్ రావాలన్నమాట. 4 డాట్స్ చూడండి ఇలా 4 ఇంచెస్ తీసుకున్నాను అనమాట చంక దగ్గర. ఇలా మొత్తము ఇలా డైమండ్ షేప్లో రావాలి, ఒకే విడ్త్ ఉండాలి. అలా ఉంటేనే మనకు షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. 4 పాయింట్లు పర్ఫెక్ట్గా రావాలన్నమాట. మనం కుట్టేటప్పుడు కూడా నీకు కుట్టేది ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్. ఇలా పైపింగ్ అయితే చాలాసార్లు వేసాను కూడా. ఇలా పైకే ఉంది కాబట్టి మనం పైకే ఇలా డ్రా చేసుకొని ఒక 1/2 ఇంచు పైకి తీసేసుకోవాలి. ఎందుకంటే ఇది లెంత్ షేప్ పట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అనమాట. చెస్ట్ పాయింట్ లెంత్ తక్కువ ఉంది. ఇక్కడ ఒక 3 ఇంచెస్ మైనస్ చేసేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ ఎంత ఉంది 11 ఇంచెస్ ఉందనుకోండి, ఒక 1 ఇంచ్ తీసేసుకుంటే 10 ఇంచెస్ రావాలి కదా.
ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా రావాలి. ఎందుకంటే మనకు ఫిట్టింగ్ కరెక్ట్ వచ్చేస్తుంది. తక్కువ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ మనకు ఖర్చు సరిపోదు అనమాట. ఇలా అడ్జస్ట్ అయితే చేసుకునేది ఉంటుంది. మనం కుట్టేది యువతలకే కుట్టేది ఉంటుంది అన్నమాట. కుట్టేటప్పుడు కొన్ని మన ఓన్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకునేది ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం మన ఓన్ ఐడియా కూడా రావాలి బ్లౌజ్ కటింగ్లోనైనా స్టిచ్చింగ్లోనైనా. ఇలా రోలర్ తోటి మనం డ్రా చేసేసుకుంటే కింది పార్ట్కి కూడా మనకు డ్రా అవుతుంది అనమాట. ఇలా ఇప్పుడు కటింగ్ చేసేసుకోవచ్చు. ఇలా మీకు రాని వాళ్ళకు కూడా ఒక్క రోజులో అయినా నేర్చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏమి రాని వాళ్ళకు కూడా మనము ఈ బ్లౌజ్ చూసామనుకోండి ఇలానే పర్ఫెక్ట్గా మీ మెజర్మెంట్ ఎట్లా ఉందో సేమ్ అలానే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. నేను కొంచెం మెల్లగానే వీడియో తీశాను, ఎందుకంటే రాని వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇచ్చేసి కామెంట్ అయినా తెలియజేయండి ఫ్రెండ్స్. వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతుంది మీ వల్ల. సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి కొత్త వాళ్ళు. చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్క సైడు ఈ డాట్స్ దగ్గర. ఇప్పుడు షేప్ పట్టి కూడా నేను 11 ఇంచెస్ బ్యాక్ పార్ట్ ఉంది కదా, 1 ఇంచ్ తగ్గించుకోవచ్చు. 10 ఎక్కువ పెట్టుకున్నా ఏం కాదులేండి. నేనైతే 1 ఇంచ్ తగ్గించాను. 10 ఇంచెస్ పెట్టేసి మనకు మెజర్మెంట్ ప్రకారం ఈ ఖర్చు ఆ ఖర్చు తీసుకోవాలి. 2 ఖర్చులు తీసుకొని కొలుసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ మనం 3.5 పెట్టుకుంటాం కదా, నేనైతే ముంగట ఉక్సు పట్టి ఉంటుంది కదా, మన ఉక్సు పట్టి దగ్గర మ్యాక్సిమము అయితే ఒక 2 లైన్స్ తక్కువ 4 ఇంచెస్ అయితే పెట్టాను అనమాట. చెస్ట్ పార్ట్ లెంత్ తక్కువ ఉంది. మనం షేప్ పట్టీలో కరెక్ట్గా మనం మెజర్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా తీసేసుకుంటే షేప్ పట్టి సరిపోతుంది అనమాట. మిడిల్లో వచ్చేసి 2.5 తీసుకుంటాం కదా, 2కు 2 లైన్స్ అనమాట, 2 ముక్కాలు. ఫిట్టింగ్ దగ్గర ఏమో 3 తీసుకోవాల్సింది, 3కు 1 లైన్స్ అంటే 3.5 తీసుకున్నా. ఫిట్టింగ్ దగ్గర ఉక్స్ పట్టి దగ్గర 3 ముక్కాలు అయితే తీసేసుకున్నా. కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా షేప్ పట్టి కూడా వచ్చేసింది కదా. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ మీద ఫస్ట్ అయితే బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ను ఇలా 4 ఫోల్డింగ్ సమానంగా చేసేసుకోవాలి మెయిన్ క్లాత్ కాబట్టి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే నేను కట్ చేస్తున్నా. హ్యాండ్స్ పెట్టేసి ఈ బార్డర్ ఇలా కట్ చేశాను అనమాట. నేనైతే లోతు ఇప్పుడు తీయలేదు ఫ్రెండ్స్, కుట్టేటప్పుడు తీసాను అనమాట లోతు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ మన వైపు ఓపెన్ సైడ్ పెట్టుకోవాలి. డిజైన్ కూడా చూసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అనేది. కొంచెం జరుగుతూ ఉందంటే పిన్స్ పెట్టుకోండి. పిన్స్ పెట్టుకున్న తర్వాత కటింగ్ అయితే ఇచ్చుకోండి. క్రాస్ తీసుకోవాలి. ఫ్రంట్ క్రాస్ అయితే క్రాస్, స్ట్రైట్ అయితే స్ట్రైట్. క్రాసే కాబట్టి క్రాస్ పెట్టాను అనమాట. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోండి, ఎందుకంటే మనకు కుట్టేటప్పటికి సరిపోతుంది. కరెక్ట్గా కట్ చేయొద్దనమాట మెయిన్ క్లాత్. ఓకేనా. లాంగ్ అయినా కానీ కొంచెం మంచి యూజ్ఫుల్ వీడియో అండి బిగినర్స్కి. అంటే కటింగ్ ఎలా చేసేది మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారము అన్నీ పర్ఫెక్ట్గా అయితే ఈ వీడియోలో ఫుల్ వీడియో అయితే చూసేయచ్చు అనమాట బిగినర్స్. ఇలా కటింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇచ్చిన తర్వాత మీకు నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తా. ఈ షేప్ పట్టి కూడా ఇలా 2 వచ్చేస్తాయి. దీంట్లోనే క్లాత్ ఉంది కాబట్టి ఇలా 2 కట్ చేసుకున్న తర్వాత మెయిన్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్, హ్యాండ్స్, షేప్ పట్టి ఇవి గోల్డ్ కలర్ అయితే నేను పైపింగ్ అయితే వేసాను అనమాట, ఇండివిజువల్ పైపింగ్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.